రవిబాబు గారు ఈ సినిమాలో కొత్తగా ఖచ్చితంగా కనబడబోతున్నారు. ఎప్పుడు ఎక్కడ కనబడటువంటి క్యారెక్టరైజేషన్ మీరు చూస్తారు. పాయింట్ నెంబర్ 2 పోతే కృష్ణ భగవాన్ గారి క్యారెక్టరైజేషన్ కామెడీకి ఒక ఎంటర్టైన్మెంట్, ఒక కామెడీ అంటాం, సింక్ నాన్ సింక్ అంటాం, చాలా భాషలు ఉన్నాయి. భాష ఏదైనా కూడా డైలాగులు లేకుండా ఎక్స్ప్రెషన్స్ లేకుండా డైలాగులతో వెళ్ళేటువంటి త్రో వేరుంటుంది. అది కొత్త ప్రయోగం చేశాము కృష్ణ భగవాన్ గారితో ఈ సినిమాలో. పోతే ఇక చాలు, మిగతాదంతా థియేటర్లో చూద్దాం. పోతే నా టెక్నీషియన్స్, డిఓపి, ముఖ్యంగా నా కుడి భుజం డిఓపి రఘు ఆర్ బల్లారే. ఈయన ఎంతో కాంప్లికేటెడ్ షార్ట్స్ పెడుతున్నప్పుడు కూడా ఎక్కడ పడుకుంటాడో తెలియదు. కెమెరా మట్టుకు అక్కడ ఉంటుంది. అక్కడ ఎంత కాంప్లికేట్ అవుతుంది, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను కింద పడుకుంటున్నానా, పైన లేస్తున్నానా, క్రేన్ మీదకి వెళ్తున్నానా, 40 ఫీట్ మీదకి వెళ్తున్నాను, ఆయనకు సంబంధంలా. కెమెరా బ్లాక్ బాగా వచ్చిందా లేదా, సార్ మీరు ఇలా చెప్పండి ఇలా చేస్తాను. ఆ కోఆపరేట్ చేశాడు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అందరికీ తెలిసిన విషయం, సినిమాకి కన్ను విజువల్ అయితే హార్ట్ మ్యూజిక్. దానికి మా ఇద్దరు సాటిస్ఫై చేశారు. అది మీరు ఆల్రెడీ సర్టిఫై చేశారు. నేను ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారణం మా తమ్ముడు రామ్ రైట్ శెట్టి, మ్యూజిక్ డైరెక్టర్. సో రంగాది దొంగ అనే ఒక సినిమా నేను డైరెక్ట్ చేస్తుంటే మా ఆఫీస్లో ఓ మెరుపు తీగలా ఒక క్యారెక్టర్ అలా వచ్చి వెళ్ళేది ఆఫీస్ నా రూమ్ ముందు. ఒకరోజు పిలిచి, ఎవరు బాబు, మంచి కమెడియన్ ఏమో అనుకున్నా, లేదంటే లిరిక్ రైటర్ అండి, ఎంఎస్సి బయోకెమిస్ట్రీయా, ఎంఎస్సి బాటనీ చదువుకున్నాను అని అన్నాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికంటే నేను సాంగ్స్ రాస్తాను. రాసేవా అంటే రాసేనా. సరే వినిపించు, ఎలాంటి సాంగ్స్ ఇష్టం అంటే మంచి డబల్ మీనింగ్ సాంగ్, మాస్ సాంగులు అంటే ఇష్టం అండి అని అన్నాడు. సరే వినిపించరా అన్న. అట్ట తీసి సాంగ్ పాడి లీక్స్ వినిపిస్తుంటే మాకే డ్యాన్స్ చేయాలనిపించింది. వెంటనే నాకు డ్రైవర్ కూడా లేదు ఎందుకు ఆ రోజుని, నేనే డ్రైవ్ చేసుకుంటూ మా మిత్రుడు నా ఫ్రెండ్ చక్రి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఇంటికి తీసుకెళ్ళా. తనే నా సినిమాకి మ్యూజిక్. సరే అన్న, ఈ అబ్బాయిని సాంగ్ ఒకటి రాసి తీసుకొచ్చాడు విను అన్న. మనోడు పాడుతున్నాడు, చక్రి ఫీల్ అయిపోయాడు. జనరల్గా ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్లే ట్యూన్స్ ఇస్తారు, దానికి వీళ్ళు పదాలు రాయాలి. ఈయనే సాంగ్ పాడేసి ఈయనే అన్నీ చేసేస్తుంటే ఆయన ఫీల్ అయిపోయాడు. నా దగ్గర వదిలేసి వెళ్ళన్నా అని అన్నాడు. పొద్దునకి సాంగ్ రెడీ. ఐ థింక్ అప్పుడు ఆ రోజుని పొద్దున్నే జీవి గారు సాంగ్ రెడీ అయ్యింది అని అన్నాడు. విన్నాను, అద్భుతమైన సాంగ్, మాస్ సాంగ్. మనోడు చెప్పినప్పుడే డబుల్ మీనింగ్లు కాదు, ట్రిపుల్ మీనింగ్లు కూడా పెట్టాడు దాంట్లో. సో దట్ డే ఐ ఫౌండ్ దట్ దెర్ ఈస్ సో మచ్ టాలెంట్ ఇన్ ద ఇండస్ట్రీ, సమ్వేర్ సంబడీ షుడ్ గివ్ ఏ ఛాన్స్ అని. మా తమ్ముడిని నేను ఒక లిరిక్ రైటర్గానే ఇంట్రడ్యూస్ చేశాను. మనోడిని మ్యూజిక్ డైరెక్టర్గా చేసినందుకు ఈ మొత్తం యూనిట్కి థ్యాంక్స్ చెప్తున్నాను, ఎస్పెషలీ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. బికాజ్ యూ నీడ్ గట్స్ టు ఇంట్రడ్యూస్ న్యూ టాలెంట్. ఆ గట్స్ ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా సినిమా విల్ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ బ్లెస్సింగ్స్. అండ్ లేట్ అయినట్టుంది, ఎక్కువ మాట్లాడను. ఐ విష్ ద ఎంటైర్ టీమ్, ఐ విష్ ద ఎంటైర్ యూనిట్ of this film all the best.